కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు వాదనలు విన్న కోర్టు ఇవాళకి తీర్పు రిజర్వ్ చేసింది. దాంతో ఇవాళ న్యాయస్థానం ఏం తీర్పిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసులకు మాజీ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. నేడు ఈడీ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. ఈ కేసులో కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉందన్న ఆయన తీర్పు వచ్చే వరకు తనకు సమయం ఇవ్వాలని ఈడీని కోరారు. ఈ మేరకు కేటీఆర్ ఈడీకి మెయిల్ పంపారు. సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. కుప్పంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గోదావరి నీటిని కుప్పానికి తీసుకొస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. ఆ నీళ్లు కుప్పానికొస్తే ఆ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయన్నారు. కుప్పాన్ని సాగుపరంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారాయన. ద్రవిడ యూనివర్సిటీలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి ఏళ్ల తరబడి ఎదురుచూసిన పరిస్థితి ఉండేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన ఏఈలకు ఆయన ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చదువుకున్న యువతీ యువకులు ఖాళీగా ఉండకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. కాకినాడ పోర్ట్ సేస్ కు సంబంధించిన కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన విచారణ సాగింది. ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. అయితే కేవీ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ అధికారులకు చెప్పినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన షేర్లను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంత లాంఘేసుకున్న కేసులో ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విశాఖ ఏయూ గ్రౌండ్లో జరిగే ప్రధాని బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మరోవైపు ఏయూ గ్రౌండ్లో బహిరంగ సభ జరిగే వేదికను మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ పరిశీలించారు. ఈ సభకు 2 లక్షల మందికి పైగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అంతకు ముందు సిరిపురం జంక్షన్ నుంచి సభ వేదిక వరకు ప్రధాని రోడ్ షో చేయనున్నారు. రోడ్ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కి షరతులతో కూడిన అనుమతిచ్చారు రామ్ గోపాల్పేట్ పోలీసులు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలన్నా తమకు సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రికి వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాలన్నారు. ఎప్పుడు వచ్చేది తమకు ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు తీసుకుంటామన్నారు పోలీసులు. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు మోహన్ బాబు పిటిషన్పై విచారణ ప్రారంభించారు. అయితే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీనికి అంగీకరించని కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. తర్వాత దీనిపై వాదనలు వినిపించేందుకు రోహిత్కి ప్రయత్నించినా న్యాయమూర్తులు అంగీకరించలేదు. గురువారం విచారణ జరుపుతామని మరోసారి వాయిదా వేసింది. వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన రేషన్ బియ్యం మాయం కేసు నిందితుల్లో ఒకరికి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సివిల్ సప్లై శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి బెయిల్ లభించింది. జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు మిగతా 3 నిందితులు గోడౌన్ మేనేజర్ మానసతేజ, డ్రైవర్ మంగారావు, రైస్ మిల్ యజమానికి బాలాంజనేయుల్ని ఒకరోజు పోలీస్ కస్టడీకిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో తుది ఓటర్ల జాబితా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ఏపీలో మొత్తం ఓటర్లు 4,14,40,447 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,03,52,816 మంది కాగా మహిళా ఓటర్లు 2,10,84,231 మంది ఉన్నారని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాను ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,35,27,925 మంది. ఇందులో పురుష ఓటర్లు 1,66,41,489 కాగా మహిళా ఓటర్లు 1,68,67,735. థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 ఉన్నాయి. ఇక యువ ఓటర్లు అంటే 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 5,45,026. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న సీనియర్ ఓటర్లు 2,22,091 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓట్లు 3,591 ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి కాగా అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మెయిన్ కెనాల్ పనులను ఎలికేశ్వరం గ్రామానికి చెందిన పలువురు రైతులు అడ్డుకున్నారు. ఎలికేశ్వరం శివారుకు చెందిన సర్వే నెంబర్లు 167, 169లోని భూమితో పాటు వేరే సర్వే నెంబర్లలోని మరికొంత భూమిని నిర్మాణ సంస్థ సేకరించింది. ఆ భూమికి పరిహారం అందించకుండానే పనులు చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం క్రితం యంత్రాలతో పనులను ప్రారంభించేందుకు రాగా అడ్డుకున్నామని తెలిపారు. మళ్లీ యంత్రాలతో వచ్చి పోలీస్ బందోబస్తు నడుమ పనులు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే ఎలా అని ప్రశ్నించారు. అల్లూరు జిల్లా అరకులోయను సందర్శించనున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ నెల 12న భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు చెందిన 25 మంది న్యాయమూర్తులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరకులోయను సందర్శిస్తారు. బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, గిరి గ్రామ దర్శనాలకు కూడా వెళ్లనున్నారు. 12న ఉదయం విశాఖలో కిరణ్ డోల్ ప్యాసింజర్లో బయలుదేరి అరకులోయ చేరుకుంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. లేడీ రౌడీ షీటర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయమని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా పెదకడిమికి చెందిన వెంకట నాగవరప్రసాద్, విజయలక్ష్మి దంపతులు జిల్లా ఎస్పీ ప్రశాంత్ శివకిషోర్ను ఆశ్రయించారు. నూజివేడ్లోని మరిబంధములో వాళ్ళిద్దరూ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దానిని నెల రోజుల క్రితం ఓ వ్యక్తికి అద్దెకిచ్చారు. అయితే ఆ ఇంట్లో అద్దెకున్న వ్యక్తిని తక్షణమే ఖాళీ చేయమని దావులూరి ప్రభావతి, రంగారావు ప్రభు వేధించారు. వెంకట నాగవరప్రసాద్ దంపతులను హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ను బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదూరి ఎన్నికల్లో గెలుపు కోసం తన తండ్రిని తిడుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన అనారోగ్యంతో సతమతమవుతున్నారని, అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఓట్ల కోసం విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం ఇంతగా దిగజారుతారని అనుకోలేదన్నారు ఆతిషి. తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. శీతాకాల సమావేశాల తొలి రోజే గవర్నర్ రవి సంప్రదాయ ప్రసంగం చేయకుండా వాకౌట్ చేశారు. అసెంబ్లీ తొలి సెషన్లో జాతీయ గీతాన్ని అవమానించారని గవర్నర్ ఆరోపించారు. అయితే జాతీయ గీతానికి బదులుగా తమిళ తాయ్ వచ్చు అనే రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆలపించారని రాజ్భవన్ ట్వీట్ చేసింది. రాజ్యాంగం, జాతీయ గీతానికి జరిగిన అవమానం పట్ల గవర్నర్ రవి ఆవేదనకు గురయ్యారని ట్వీట్లో తెలిపింది. అందుకే శాసనసభను విడిచిపెట్టి వెళ్లారంది. అటు గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించారు సీఎం స్టాలిన్. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా దీక్ష కొనసాగిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. నిన్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. కానీ దానికి ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. జైలుకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇంతలో ఆయన్ను బెహు జైలుకు తరలించారు పోలీసులు. అయితే కోర్టులో ఆయన తరపు లాయర్లు రీ ఆర్గ్యుమెంట్స్ కోరారు.
అన్ని వాదనలు విన్న తర్వాత ప్రశాంత్ కిషోర్ కు బేషరతు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు లోపలికి వెళ్లకుండానే తిరిగొచ్చేశారు. కోర్టు తీర్పు అనుసరించి మళ్లీ గాంధీ మైదాన్లో తిరిగి తన నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ పవిత్ర గౌడకు మంజూరైన బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం తరపున ఎస్ఎల్పీపై వాదించేందుకు సిద్ధార్థ లూత్రాను ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా నియమించారు. గుజరాత్లోని కచ్ జిల్లా కాంధేరిలో ఓ యువతి బోరుబావిలో పడిపోయింది. 540 అడుగులు ఉన్న బోరుబావిలో 490 అడుగుల వద్ద ఆమె చిక్కుకుంది. ఆమెను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 18 ఏళ్ల యువతి బోర్వెల్లో పడిపోయిందంటే ముందుగా అధికారులు నమ్మలేదు. కానీ బోరుబావిలోకి కెమెరా పంపించి చూసిన తర్వాత యువతి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ముందుగా యువతి కోసం ఆక్సిజన్ పైప్ పంపించారు. ప్రస్తుతం ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉన్నట్లు రెస్క్యూ టీం చెప్తోంది. యువతి కుటుంబం రాజస్థాన్ నుంచి వలస వచ్చి గుజరాత్లో నివాసముంటోంది. కృత్రిమ మేధను విస్తరించడంలో భారత్తో కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. భారత్ను ఏఐ ఫస్ట్ గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందేందుకు వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశారు సత్యనాదెళ్ల. మరోవైపు సత్యనాదెళ్లతో భేటీ కావడంపై ప్రధాని మోడీ స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ తదితర అంశాలపై తాము చర్చించామన్నారు. భారత్లో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళిక గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.